పాంఫ్రెట్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పాంఫ్రెట్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇందులో మనం వాడే ఈ స్పైసెస్ ఇవన్నీ కూడా మనం చూసుకుని వేసుకోవాలి. ఇంతకీ అన్ని మెయిన్ గ్రీన్ కలర్ ఏంటన్నది అర్థం కాలేదు నాకు. అది పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, కొంచెం పుదీనా, ఓకే 3 మిక్స్ చేస్తాం పట్టిన పేస్ట్. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా లైట్గా, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి ఈక్వల్ క్వాంటిటీ. ఓకే, సో అది వేసుకుని పేస్ట్. అండ్ ఇంకోటి ఎల్లో కలర్ లో కనిపిస్తుంది, అది ఏంటి స్పెషల్ ఇంగ్రీడియంట్ లా ఉంది? ఇది మెంతి పౌడర్. మెంతి పౌడర్, జీలకర్ర మెంతుల పొడి అనేది ఏ ఫిష్ కైనా మనం కంపల్సరీ వేస్తాం. అది ఓకే. సో ఇప్పుడు ఇది ఓన్లీ మెంతి పౌడర్, జీలకర్ర ఇది మెంతి పౌడర్. ఓకే, జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తాం మనం. ఓకే ఓకే, సరే ఇక మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందుగా ఏం చేయబోతున్నాం మనం? ఫస్ట్ ఫిష్ ని మ్యారినేట్ చేయాలండి. ఒక ప్లేట్ తీసుకోండి. ఫస్ట్ మనం ఈ ఫిష్ ని మ్యారినేట్ చేసుకుందాం. ఓకే, కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. మనము క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. ఇప్పుడు 2 ఫిషెస్ అయితే ఇంత అనేది క్వాంటిటీ పెరుగుతుంటుంది. 3-4 అయితే దానికి తగ్గట్టుగా మసాలా కలుపుకోవాలి. నేను 2 ఫిషెస్ కాబట్టి కొంచెం 1/2 స్పూన్ కంటే ఎక్కువ వేస్తుంది. అది ఈక్వల్ ఇంత 1 ఫిష్కి ఇంత సరిపోతుంది. ఓకే, అలా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మెంతి పొడి ఎక్కువ వేయొద్దండి, చేదవుతుంది. ఇంత మెంతి పొడి 1/2 స్పూన్. ఓకే, జీలకర్ర పొడి 1 స్పూన్. ఇది కొంచెం ఎక్కువ పడుతుందండి జీలకర్ర పొడి. ఉప్పు సరిపడా మన టేస్ట్ని బట్టి. స్పైసీ ఎక్కువ కావాలంటే మనం కారం అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాం. ఉండాల్సిందే, కావాల్సిందే, ఏంటి పారలేదు, ఎలా ఉంటుందో చూద్దాం. స్పైసీగా తినాలి ఇది. ఇది ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి కొంచెం పచ్చి ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది. ఇది కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి, బట్ ఉండాలి. ఓకే, ఇది స్పెషల్. 1 స్పూన్ కంటే తక్కువ, కొంచెం 1/2 స్పూన్. కొంచెం స్పైసీ ఘాటు మనకి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ లో కూడా అవును. ఇప్పుడు గరం మసాలా, ఇది కూడా కొంచెం మనం అంటే ఎక్కువనే అటు సైడ్ వాళ్ళు ఎలా తింటారంటారు? అక్కడ ఇది మన కొత్తిమీర పేస్ట్ అది ఎక్కువ వేసి చేస్తారు. ఓకే, అంటే మేము స్పెషల్ గా వండించుకున్నాం కాబట్టి మనం ఎలా తింటామో అలా చెప్పి చేయించుకున్నాం. స్పైసీగా కావాలి. ధనియా పొడి, ఇది టేస్ట్ ఉంటుందండి, ఎంతైనా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. కానీ ఒకప్పుడు ఇలా కూరల్లో, పులుసుల్లో, ఫ్రైల్లో కూడా మ్యారినేట్ చేసే టైంలో మనకి గసగసాలు పేస్ట్ అని ఇవి వేస్తూ ఉండేవారు. అసలు గసగసాలు అన్నది ఈ రోజుల్లో కనిపించట్లేదు వాడకం. అది ఇప్పుడు ఎట్లా అయిందంటే కొంచెం గ్రేవీ రెసిపీస్ లోనే వాడుతున్నాం మనం. గసగసాలు మనం తిన్నామంటే మనకి తెలియకుండానే నిద్ర వచ్చేస్తుంది, ఒక రకమైన మత్తు వచ్చేస్తుంది. అవును, అది ఒక టిప్ కూడా ఉంది కదండి. నిద్ర రాకపోతే దాని స్మెల్ చూడగానే నిద్ర వచ్చేస్తుంది. మంచి టిప్ ఇది. ఓకే, ఇప్పుడు కొంచెం ఆయిల్ ఒక 1 స్పూన్స్. ఇదంతా మిక్స్ అవ్వడానికి మనం ఒక లెమన్, ఇది ఇస్తారు ఒక లెమన్ స్క్వీజ్ చేసుకోవాలండి. టూఏ కాబట్టి సరిపోతుంది మనకి. ఇవన్నీ ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకొని మనం ఫిష్కి పట్టించాలి. కొంచెం మనము సాఫ్ట్ అంటున్నానంటే ఇది కొంచెం లూజ్ గా చేసుకుంటే ఈజీగా పట్టించడానికి ఉంటుందేమో. అవునండి, మరీ లూజ్ గా కాదు, అలానే టైట్ గా. ఈ పేస్ట్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇది కరెక్ట్ ఉన్నట్టు. ఇదంతా మన ఫిష్ కి మంచిగా పట్టుకోవాలి, విడిపోకుండా. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క ఫిష్ తీసుకొని ఇలా ఈ కట్టింగ్స్ ఉన్నాయి కదండి, వీటిలో గూడుస్తూ చేయాలి లోపలికి అంటూ. కానీ ఫిష్ కి సంబంధించిన రెసిపీ చేయడం అంటే ఒక కళ అండి అది కదా. అవునండి, చేపల పులుసు కూడా ఏంటంటే కొంతమంది పెడితే చాలా బాగుంటుంది. అది స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి మనం వండుకోవాలి. అదే కదా, అందరికీ సెట్ అవ్వదు అంటారు.
అండ్ చాలా తొందరగా ఫిష్ ఐటమ్స్ అనేవి తొందరగా ఉడికిపోతాయి. అవునవును, 5 to 10 minutesలో మన రెసిపీస్ కంప్లీట్ అయిపోతుంది. అంటారు కదా చేప ఎక్కువ ఉడికితే చెడిపోతుంది, మటన్ తక్కువ ఉడికితే చెడిపోతుంది అని. ఇది మొత్తం ఇట్లా మంచిగా అప్లై చేసుకోవాలి. ఓకే, ఇలా మ్యారినేట్ చేసి మనం ఒక 1/2 hour వదిలేసేసి తర్వాత షాలో ఫ్రై చేసుకోవడం. సో ఇలా 2 ఫిషెస్ ని కూడా మనం మ్యారినేట్ చేసేసుకోవాలి. ఇది ఒక మనం 20 minutes రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టుకోవాలండి. ఓకే, ఇది కాస్త మనకి మసాలాలన్నీ లోపలికి ఇంకాలి, 20 minutes ఉండాలి కాబట్టి సో మనం కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే అండి. ఓకే, మనం 20 minutes వెయిట్ చేసాం కదా. సో ఇప్పుడు మొత్తం బాగా చేపలోకి బాగా ఇంకిపోయినట్టుంది ఆ మసాలాలన్నీ ఫీల్ చేసుకొని రెడీగా ఉంది మన ఫిష్. ఓకే, ఇంకేంటి ఫ్రై చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసేనా? చేద్దాం. ఆయిల్ వేసుకోండి. అవును, షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదండి, కొంచెం ప్యాన్కి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఓకే వేసేయడం. నైస్. సో ఈ లోపల మీ గురించి చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? నేను ఆర్ట్ టీచర్ అండి. ఆర్ట్ టీచర్, వావ్. సో మంచి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పిల్లలకి బాగా నేర్పించడంలో చాలా పేషెన్స్ ఉండాలి కదా, ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్ గా. అవునవును, క్రియేటివిటీ మెయిన్ ఉండాలి కదా, అండ్ ఇంట్రెస్ట్. ఓకే, దీనికి కోర్స్ ఏమైనా ఉందా అండి? ఉందండి, TTC డ్రాయింగ్ కోర్స్ కంప్లీట్ చేసి. ఓకే ఓకే. సో ఎవరి నుంచి మీకు ఇది ఇన్స్పిరేషన్ వచ్చింది ఆర్ట్ నేర్చుకోవాలని? అంటే చిన్నప్పటి నుంచి నాకు కొంచెం డ్రాయింగ్, పెన్సిల్ ఆర్ట్ అది ఇష్టము. సో ఆ ఇంట్రెస్ట్ అలాగే డెవలప్ అవుతుంది. ఓకే ఓకే. తర్వాత నాకు తెలిసింది, నేను బీటెక్ చదివాక మనకి నచ్చిన ఫీల్డ్లో మనం రానియచ్చు అని, ఆర్ట్ టీచర్గా కూడా చేయొచ్చు అని తెలుసుకొని చేశాను. ఓకే ఓకే, నైస్. అయితే ఎన్ని ఇయర్స్గా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు మీరు? 1 year అవుతుంది. 1 yearగా. నైస్. మనకు ఆయిల్ వేడైంది, ఇంకా స్టార్ట్ చేద్దామా మరి? ఓకే, ఫిష్ వేసేద్దామండి. వేసేద్దాం. ఇది ఫస్ట్ కొంచెం హైలో పెడతాం, ఎందుకంటే ఆయిల్ అదంతా. ఒక 2 minutes, 2 minutes కూడా 1 minute అయ్యాక మీడియంలో పెట్టి లిడ్ క్లోజ్ చేద్దాం. ఓకే సరే. అయితే ఇప్పుడు మనం కాస్త ఆయిల్ వేడైంది, కొంచెం సిమ్లో పెట్టుకుని లిడ్ పెట్టేయండి. సో మనకి ఎంత టైంలో మళ్ళీ వాటిని రివర్స్ చేసుకోవాలి? ఒక 2 minutes తర్వాత తిప్పేసి. ఎక్కువ మళ్ళీ తిప్పకూడదు, మళ్ళీ విడిపోతుంది కాబట్టి. సో కొంచెం జాగ్రత్తగా ఎక్కువ కలపొద్దు, ఓన్లీ ఒక 2 times మనం అటు ఇటు తిప్పామంటే అయిపోయింది, సరిపోతుంది. ఓకే సుమ గారు, చూద్దామా మన పాంఫ్రెట్ ఫ్రై? అయిపోయిందండి, రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకోవడం. ఎస్, చేసేస్తారా? స్టవ్ ఆఫ్ చేస్తాం. మాధురి, మన పాంఫ్రెట్ ఫ్రై రెడీ. ఎస్, చూసారు కదండి, కేరళ స్పెషల్ పాంఫ్రెట్ ఫ్రై రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పాంఫ్రెట్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి, కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్, నిమ్మకాయ, ఉప్పు, పాంఫ్రెట్ చేప. పాంఫ్రెట్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్లేట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతుల పొడి, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు, కారం, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలా పొడి, ధనియాల పొడి, నూనె, నిమ్మరసం వేసి కలిపి పాంఫ్రెట్ చేపకి 2 వైపులా పట్టించాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో మ్యారినేట్ చేసుకున్న చేపలు వేసి 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాంఫ్రెట్ ఫ్రై రెడీ.